ఇది చూడు తాడేపల్లి తామర బాగుందా ఏంటి? పెన్షన్ డబ్బులు బ్యాంకులో వేసుకోవటం కంటే ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలాగా. ఇదిగో వస్తున్నా అన్న, ఒక చచ్చిపోయిన బ్యాటరీకి రీఛార్జ్ చేయడానికి వచ్చాను. వెళ్ళదు నేను వస్తున్నా. నాకు అత్త కొడుకు సుధీర్, వాళ్ళ అన్న కొడుకు. విషయాలన్నీ నేనే చూసుకుంటున్నా. బాబాయ్ మీరు ఊరికి వెళ్తున్నారా? లేదు, మాకు చర్చిలో పండగ ఉంది. 1,00,000 మంది జనాభా వచ్చే పండగ అది. మాకు చేతి నిండా పని ఉంటుంది. బాబాయ్ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసుకున్న విజయ్ వాళ్ళ సపోర్ట్తో సీనియర్స్తో పోటీ పడాలనుకున్నాడు. నెక్స్ట్ డేనే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో గొడవ పడాలనుకున్నాడు. రే, వాళ్ళతో ఉంది ఆ రోజు మనతో గొడవ పడిన బ్రోకర్ సుధీరేగా. కొంచెం భయపెడితే చాలు. అయ్యో సుబ్బన్న వద్దన్నా, నిన్న కత్తితో ఏం చేశారన్నా? నిన్న నేను వాడి కాలు నరికేసా. ఏడుతాడు మెడ తెగి పడిపోయింది కదా. అవును కదా. ఇక మీదట నువ్వు పిలిస్తే నేను రాను. చిలోన్న చక్కెరకెళ్ళి చేరుకో రాత్రి తినాలి. ఆట చూసారా వాళ్ళని? ఈ రోజు వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళేవైనా అంటే ఈ రోజు వాళ్ళ పని పెడతాను. ఆ రోజు వీడియోలో లుంగి ఎత్తి డాన్స్ చేసినది వీళ్లే కదా. విజయ్ కూడా చూపించాడు. ఇలా నడిస్తే చాలదా? మరి ఇంకెలా నడవాలి? మీకోసం ఈ కండలు పెంచుతున్నా. నీకు మజిల్స్ ఉంటే ఏం ప్రయోజనం? నీ వెనకాల హాస్యంగా పుండులున్నాయిగా. అది నువ్వెప్పుడు చూసావు? నువ్వు తెగ మంచోట్లా మాట్లాడుకో. ఎప్పుడు చూసినా చిన్న పిల్లాడిలా పసుపు డ్రైర్ వేసుకుని కాస్త మార్చొచ్చు కదా. రావే పదవే. వీళ్ళతో మాట్లాడటం మనదే బుద్ధి తక్కువ. వీళ్ళకెలా తెలుసురా? మీరు చేసిన అద్భుతాలన్నీ మాకు దొరికాయి. అతి త్వరలోనే ఆ క్లిప్స్ అన్ని బయటికి వస్తాయి. అర్థమైందా? అందరూ ఇరుక్కున్నావురా. అది సరే, అసలు మనం వీళ్ళకెలా దొరికాం? మనం విలాసిని ఇంటికి వెళ్ళినప్పుడు తీసారా? ఆ రోజు బ్రోకర్ సుధీర్ తో విజయ్ ఉన్నప్పుడే నాకు సందేహం వచ్చింది. కొద్ది రోజులుగా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇలా చూడండి, మనం అనుకున్నట్టే ఫస్ట్ బాంబ్ పే చేసాం. దాంతో దిమ్మ తిరిగి అక్కడ కూర్చున్నారు. అలాగా? అయితే మిగతా విషయాలు నేను చూసుకుంటా. అలాగే. అరే, మాకు ఇక్కడ పిచ్చి పట్టినట్టుంటే మీకు అక్కడ పాటలు కావాలా? ముందెళ్ళి మార్చమని చెప్పు. భయపడక నువ్వే కదా చెప్పు. ఇప్పుడు మనం పోయి ఆ పండుగ కాళ్ళ మీద పడాలి. అది తీసి ఇది పెట్టు. ఆహా, ఇలాంటి మీనింగ్ ఉన్న మంచి పాటలు కూడా వింటున్నారా? ఇక మీద నేను చచ్చినా పర్లేదురా. ఇప్పుడు మాకు కూడా అలానే అనిపిస్తుంది ఫాదర్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. మేమిద్దరం వెళ్ళి చదువుకోవాలి. షాక్ కొట్టి పడిపోయిన బామ్మ అనే సినిమా చూసి వచ్చేటప్పుడే మీ ఫ్రెండ్ సుధీర్ మమ్మల్ని అక్కడ తీసుకెళ్లాడు. వద్దు వద్దు అని నేను అతనితో 100 సార్లు చెప్పా. అనవసరంగా అక్కడికి వెళ్ళి ఏమైంది? పని అవుతుందా? మీరు అడిగిన ఈ సెటప్ కి ఈ డబ్బులు చాలా. మరి ఏదో అనుకోకుండా అందరూ చేసినట్టే షర్ట్ బటన్స్ వేసుకుని నేను బయటకొచ్చా. సిగ్గుపడి దాని గురించి ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. వాళ్ళెవరూ షర్ట్లో ఉండే ఒక్క బటన్ కూడా అది ఉండే రూమ్ లో విప్పనే లేదు. కానీ అమ్మాయిలు చిలక చెప్పినట్లు అనవసరమైన చోట్ల చెప్పకనే చెప్తున్నారు. వీళ్ళందరూ వేరే అమ్మాయిలు అయి ఉంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన ఆధారాలు బట్టి స్కాన్ రిపోర్ట్ చూసి చెప్పినట్టు ఆధారాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ మేము వేరే ఎక్కడికి వెళ్ళలేదే. మేం చాలా తప్పు చేసేసాం, క్షమించండి. మీ ఫ్రెండ్ సుధీర్ తో చెప్పి వాళ్ళు తీసిన వీడియో ఎలాగైనా మాకు ఇప్పించండి ప్లీజ్. దానికి ఎంత ఖర్చైనా మేము భరిస్తాం ప్లీజ్. సరే సరే వెళ్ళు. చూసావు కదరా మురళి, ఇప్పుడు టైం ఎలా మనకు కలిసి వచ్చిందో. ఫస్ట్ ప్రైజ్ కొట్టిన లాటరీ టికెట్ ఎవరిదో ఇక్కడ తోపుకొని వెళ్తున్నట్టే ఉంది నాకు. ఎలాగో రేపు వీళ్ళతో మాట్లాడబోయే డైలాగ్స్ నేహ దగ్గర మాయ దగ్గర చెప్తాను. చెప్పే. విలాసిని రూమ్ కి ముందు ఎవరు వెళ్ళింది? అదే వాడే క్లీచర్.